తనను గెలిపిస్తే గ్రామంలో మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తానని డి రేపాక సర్పంచ్ అభ్యర్థి ముక్కాల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. గ్రామంలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తన బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం వీరేపాకాలు రేపాక గ్రామంలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు సదుపాయం కల్పించేదని చెప్పుకొచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మంచినీటి వసతి కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా తన బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. ఇక ఎమ్మెల్యే మందుల శ్యామల్ దృష్టికి తీసుకుపోయి గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గ్రామంలోని మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నన్ను మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి నన్ను సర్పంచ్ క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. నేను రేపు సర్పంచ్గా గెలిస్తే ఎమ్మెల్యే మందుల శ్యామల్ గారి అండదండలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా పనులు చేసేది ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి నిర్ణయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా చాలా వరకు మా ఊరిలో రేషన్ కార్డులు కానీ, ఇంకా ఉచిత బస్సుల మహిళలు ఫ్రీ బస్సు కానీ, ఉచిత గ్యాసు కానీ, రేషన్ బియ్యం కానీ, ఇంకా చాలా పథకాలు అమలవుతున్నాయి. ఇంకా అమలు కావాల్సిన పథకాలు, పెన్షన్ కొంచెం వచ్చేది ఉంది. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఇంకా 2 years అవుతుంది కాబట్టి ఇంకా చాలా పథకాలు వస్తాయి. అవన్నీ కూడా అర్హులకు మాత్రమే అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అర్హులకు అందినాక అందాలి. అర్హులకు అందిన తర్వాత విషయం. ఇంకా రేపు గెలిస్తే నేను చేయాల్సిన ప్రథమ కర్తవ్యం, మార్కెట్ కమిటీ లేదు, రాబాక మార్కెట్ లేదు, శాశ్వత మార్కెట్ యార్డ్ లేదు. శాశ్వత మార్కెట్ యార్డుకు ఫస్ట్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఏడ మార్కెట్ లేక వర్షాలతో ఇబ్బంది పడి రైతులు ఒడ్లు ఏడబోయన్న తెలియక ఇటుకొచ్చి అటుకొచ్చి చాలా రైతులు ఇబ్బంది పడి చాలా బాధపడుతున్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా గ్రామ పెద్దలతోటి అందరితోటి మాట్లాడి ఎక్కడైతే బాగుంటుంది, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఒక శాశ్వత మార్కెట్ యార్డ్ని నిర్మిస్తాము. ఇంకా మా ఏళ్ళ నుండి మా శివాలయం గుడి ఇక్కడ మాకు అన్నిటికీ ఆశీస్సులు ఇస్తూ అందరికీ చల్లని చూపులు చూస్తున్న మా శివయ్యకు ఇంతకుముందు టెంపుల్ కడదామని ఆలోచన చేసినాం. అది కొంత డిలే అయింది. ఇప్పుడు శివాలయ గుడి ఎండోల్మెంట్లో పడ్డది. దానికి దేవాదాయ శాఖ మంత్రివర్గ గారికి పోయి మా ఎమ్మెల్యే ద్వారా టెంపుల్ నిర్మాణంలో ముఖ్యంగా మేము కృషి చేస్తాం, దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఊర్లో సీసీ రోడ్లు కొన్ని ఆగిపోయి ఉన్నాయి. బాగా బయటికి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా దాని మీద విద్య మీద బాగా శ్రద్ధ పెడుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు, నెక్స్ట్ విద్యా సంవత్సరం వరకు దాని మీద స్కూల్కు, ఆ చిన్నబడి స్కూల్కు ప్రహరీ గోడ లేదు. ఆ ప్రహరీ గోడ ఒకటి. దానికి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలా మ్యాక్సిమం ఊర్లోనే చదువుకుంటే ఇప్పుడు దాదాపు ఎంప్లాయీస్ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని విద్యావంతులై ప్రయోజకులై మేధావులైన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే దానికి ఏ విధంగా అయితే మా సహాయం అవసరం అవుతుందో ఆ విధంగా సహాయం చేసి ఆ స్కూల్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. వైద్యపరంగా పిఎస్సిసిఎస్ ఇప్పుడు అది హెల్త్ హాస్పిటల్ కూడా, దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. దానికి ఒక హెల్త్ సెంటర్ కూడా, సబ్ సెంటర్ ఇక్కడ పెట్టమని కోరినాం. వారిని మళ్ళీ కూడా మాట్లాడి మేము దానికి కృషి చేస్తాం. రవాణా పరంగా బస్సులు రోజుకు 1-2 times వస్తున్నాయి. ఇంకో 2 times మేము ప్రయత్నిస్తాం, కృషి చేస్తాం. దానికి ఎట్లుంటుందని చెప్పి చేస్తాం. రోడ్డు సౌకర్యం బాగానే ఉంది. ఇంకా కొద్దిగా రైస్ మిల్ కాన్సెట్కి రోడ్డు విల్సులు పోయి అది పోయి కొంత ఖరాబ్ ఉంది. దాన్ని కూడా మేము శాశ్వత పరికారం చూపిస్తాం. ప్రధానంగా గుర్తించే సమస్య సీసీ రోడ్లు చేసే ప్రయత్నం చేస్తాము. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య బాగా ఉన్నది. ఆ డ్రైనేజ్ నీళ్లు చాలా రోడ్ల మీద రావడం, డ్రైనేజ్ లేకపోవడం, సీసీ రోడ్ల మీద నీళ్ళు ఉండడం అది ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా మేము శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇంకా ఏ విషయంలోనైనా మేము ఊరి ప్రజలకు అండదండగా ఉంటాం. ఇంకా 160 సర్వ నెంబర్లో మొన్న ఒకటి
విషయం ఉన్నది 120 ఇండస్ట్రియల్ పార్క్ గురించి. దాని గురించి కూడా మా సాయశక్తుల మా రైతులను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మా రైతులకు అండదండగా ఉంటూ వారికి ఎలా అయితే మేలు జరుగుద్దో ఆ విధంగా మేము వారికి వెన్నుదండగా ఉండి వాళ్ళ ముంగట ఉండి మేము ఉద్యమం చేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మా ఛానల్ ద్వారా పోయి వారిని కూడా మేము వేడుకుంటాం. మా రైతులకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి వారిని కూడా మేము వేడుకొని వాళ్ళ కన్యా